ధర్మం వైపు నిలిచిన గొప్ప యోధుడు యుయుత్సుడు. సొంత సోదరుడు దుర్యోధనుడితో విభేదించి ధర్మరాజుతో కలిసి కౌరవ సోదరులపైనే యుద్ధం చేసినవాడు యుయుత్సుడు. మహాభారత యుద్ధం తర్వాత కౌరవులలో జీవించి ఉన్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే. ఈ యుయుత్సుడు ధృతరాష్ట్రునికి గాంధారి దాసి అయిన సుఖదకు జన్మించిన పుత్రుడు. ధృతరాష్ట్రునికి గాంధారికి పెళ్లి జరిగిన కొంతకాలానికి గాంధారి గర్భవతి అవుతుంది. కాని 2 సంవత్సరాలు గడిచినా ప్రసవం కాదు. అయితే గాంధారికి సంతానం కలుగుతుందో లేదో అనే సందేహంలో ఉన్న ధృతరాష్ట్రుడు గాంధారి దగ్గర పనిచేసే వైశ్య కన్య అయిన సుగదను వివాహమాడి యుయుత్సుడిని పుత్రుడిగా పొందాడు. అటు గాంధారి కుమారుడు దుర్యోధనుడు, ఇటు సుగద కుమారుడు యుయుత్సుడు ఇద్దరూ ఒకే సమయంలో జన్మిస్తారు. అంటే హస్తినాపుర రాజ్యం మీద దుర్యోధనుడికి ఎంత అధికారం ఉందో యుయుత్సునికి కూడా అంతే అధికారం ఉంది. కాని దుర్యోధనుడు ఎప్పుడూ యుయుత్సుడిని దాసీపుత్రుడిగానే చూసేవాడు. యుయుత్సుడు కూడా అందరి కౌరవ పాండవ సోదరుల వలె ద్రోణాచార్యుని వద్ద ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అస్త్రశస్త్రాల ప్రయోగంలో ఆరితేరిపోయాడు. వేదాంగాలు అభ్యసించి ధర్మ నిరతిని అలవరుచుకున్నాడు. దుర్యోధనుడు తన సోదరులతో కలిసి పాండవులపై చిన్నప్పటి నుంచి ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసినా వారితో కలిసేవాడు కాదు యుయుత్సుడు. పైగా మంచితనానికి మారుపేరైన ధర్మరాజుతో కలిసి తిరిగేవాడు. కౌరవ సోదరులందరూ యుయుత్సుడిని దాసీపుత్రుడని హేళన చేస్తున్నా ధర్మరాజు మాత్రం తన 4 సోదరులతో సమానంగా యుయుత్సుడిని చూసేవాడు. ఒకసారి దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి విషప్రయోగం చేస్తాడు. దాని నుంచి భీముణ్ణి యుయుత్సుడు రక్షిస్తాడు. ఇక అప్పట్నుంచి దుర్యోధనుడు చేసే దుష్ట పన్నాగాలన్నీ రహస్యంగా ధర్మరాజుకి చెబుతుంటాడు. రామాయణంలో విభీషణుడు తన అన్న రావణాసురుని రహస్యాలను రాముడికి చెప్పినట్టుగా భారతంలో యుయుత్సుడు కౌరవులు మాట్లాడుకునే ప్రతి మాటను పాండవులకు చేరవేసేవాడు. అయితే ఇక్కడ గాంధారి 3వ కొడుకు వికర్ణుడు కూడా యుయుత్సునితో సమానంగా ధర్మాచరుడుడే. దుర్యోధనుడి కుటిల బుద్ధిని ద్వేషించినవాడే కాని ధర్మాన్ని అనుసరించి యుయుత్సుడు దుర్యోధనుడిని విడిచిపెట్టాడు. వికర్ణుడు అన్నగారైన దుర్యోధనుడిని విడిచిపెట్టలేకపోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు కుంభకర్ణుడు లాంటి సంబంధాన్ని గుర్తుకు తెస్తుంది. అయితే ధర్మరాజు జూదంలో శకుని చేతిలో ఓడి తన తమ్ముళ్లతో పాటు ద్రౌపదిని కూడా పందెంలో కోల్పోతాడు. అప్పుడు దుర్యోధనుడు ద్రౌపదిని సభకు దాసీగా ఈడ్చుకురమ్మని దుశ్శాసనుడికి చెప్పగా దుశ్శాసనుడు ద్రౌపదిని సభకు ఈడ్చుకొచ్చి దుర్యోధనుడి కోరిక ప్రకారం వస్త్రాపహరణం చేయబోతాడు. ఆ సమయంలో కౌరవ యోధులందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రం దాన్ని వ్యతిరేకించాడు. దుర్యోధనుడు చేసేది తప్పని, అందుకు తగ్గ మూల్యం భవిష్యత్తులో చెల్లించక తప్పదని హెచ్చరించాడు. యుయుత్సుడితో పాటు అశ్వత్థామ కూడా ద్రౌపది వస్త్రాపహరణాన్ని ఖండించాడు. అప్పుడు యుయుత్సుడి సపోర్టుతోనే భీముడు దుర్యోధన దుశ్శాసనులను యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. జూదంలో ఓడిన పాండవులు వనవాసం అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో దుర్యోధనుడు వారి ఆచూకీ తెలుసుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలను పాండవులకు ముందే తెలియజేసేవాడు. తద్వారా పాండవులు కౌరవులకు దొరకకుండా తప్పించుకునేవారు. వనవాసం అజ్ఞాతవాసం ముగించుకుని వచ్చిన పాండవులకు రాజ్యంలో సగభాగం ఇవ్వడం సమంజసమేనని భీష్ముడు, ద్రోణాచార్యుడు లాంటి ఎంతోమంది కౌరవ పెద్దలతో పాటు యుయుత్సుడు కూడా దుర్యోధనుడికి చెప్పినా దుర్యోధనుడు పెడచెవిని పెడతాడు. మహాభారత యుద్ధం అనివార్యమైనప్పుడు యుద్ధ రంగంలో భీష్ముడు ఒక ప్రకటన చేస్తాడు. పోరాటం ప్రారంభం కాబోతోందని, కావాలంటే ఏ యోధుడైనా పార్టీ మారే అవకాశం కల్పిస్తున్నానని ప్రకటిస్తాడు. అప్పుడు ధర్మరాజు, ధర్మరక్షణకే మేము శస్త్రం పట్టాం, మాకు ఎదురు నిలిచిన వాళ్లందరూ ధర్మ విధ్వంసకులే, ధర్మపక్షంలో పోరాడాలనుకున్న వాళ్లు మా వైపు రండి అని చెప్పగా ధృతరాష్ట్ర కుమారులలో ఒకరైన యుయుత్సుడు దుర్యోధుడిని కాదని పాండవులతో చేరిపోయాడు. యుద్ధ వీరుల్లో యుయుత్సుడు అతిరథుడు. ఇతనికి ఒక అనీకిని సైన్యం ఉంది. అంటే ఒక అక్షౌహిణిలో 10వ వంతు సేన. యుయుత్సుడు పాండవుల పక్షాన చేరడంతో పాండవులకు బలం పెరగడమే కాదు, వారి వైపు ధర్మం ఉంది కాబట్టే సొంత సోదరుని కాదనుకుని యుయుత్సుడు ధర్మరాజు వైపు నిలిచాడని ఈ లోకానికి తెలిసింది. ఈ సంఘటనతో దుర్యోధనుడి ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. మహాభారత యుద్ధంలో యుయుత్సుడు అద్భుతంగా యుద్ధం చేస్తాడు. కౌరవసేనపై విరుచుకుపడతాడు. తన సొంత సోదరులను కూడా చూడకుండా బాణాలతో గాయపరుస్తాడు. ఎంతోమంది సైనికులను చంపేస్తాడు. కౌరవ యోధులను సైతం ఓడిస్తాడు. ఎంతోమంది కౌరవ వీరులు యుయుత్సుడిని చంపాలని చూసినా వారందర్నీ తప్పించుకుని వారి సైన్యాన్ని హతమార్చి కౌరవులకు చాలా పెద్ద నష్టం కలిగిస్తాడు. యుద్ధంలో దుర్యోధనుడితో సహా 100 మంది కౌరవ సోదరులందరూ మరణించినప్పుడు బాధపడి వారందరికీ స్వర్గప్రాప్తి కలగాలని మనసారా భగవంతుని ప్రార్థించిన గొప్ప మానవతామూర్తి యుయుత్సుడు. చనిపోయినా తన సోదరుల భార్యలకు ధైర్యం చెబుతాడు. వారి పిల్లల బాధ్యతలను తీసుకుంటాడు. మొత్తం మహాభారత యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంటే చివరకు మిగిలింది కేవలం 11 మంది మాత్రమే. అందులో యుయుత్సుడు ఒకడు.
యుద్ధం ముగిసిన తర్వాత కొడుకులను పోగొట్టుకుని బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి మనశ్శాంతి కలిగించడం కోసం ధర్మరాజు యుయుత్సుడిని హస్తినాపుర సింహాసనానికి చక్రవర్తిని చేస్తానంటాడు. అయితే యుయుత్సుడు క్షత్రియ సంతతి కానందువల్ల సింహాసనం ఎక్కడానికి అర్హుడు కాడని నాటి ధర్మవేత్తలు అందుకు అంగీకరించలేదు. దీంతో ధర్మరాజు హస్తినాపురానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడవుతాడు. తమ సర్వసేనాధిపతిగా యుయుత్సుడిని నియమిస్తాడు. అలాగే అంగా, ఇంద్రప్రస్థ రాజ్యాలకు రాజుగా కర్ణుడి కొడుకైన వృషకేతుడిని నియమిస్తాడు. వృషకేతుడిని పరిరక్షించే బాధ్యతను యుయుత్సుడికి అప్పగిస్తాడు. 30 సంవత్సరాల పాటు రాజ్యాన్ని సుసంపన్నంగా పాలించిన ధర్మరాజు ఆ తరువాత తన సోదరులు ద్రౌపదితో కలిసి హిమాలయాలకు స్వర్గారోహణానికి బయలుదేరతారు. వెళుతూ వెళుతూ హస్తినాపురానికి చక్రవర్తిగా పరీక్షిత్తునికి పట్టాభిషేకం చేస్తారు. ఈ పరీక్షిత్తు ఎవరో కాదు, అభిమన్యుడి కుమారుడే. పరీక్షిత్తుని పాలనలో తగిన సాయం చేసే బాధ్యతను యుయుత్సునికి అప్పగించి మరీ వెళతాడు పాండవులు. అలా భారతంలో యుయుత్సుడు తన తర్వాత తరం పిల్లలైన వృషకేతుడు పరీక్షిత్తునికి పాలనలో సలహాలు సూచనలిస్తూ వృద్ధాప్యంలో సహజ మరణాన్ని పొందుతాడు. For more videos like this, subscribe Big TV channel.